ఇదిగో నా మనవరాలు నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు కాపాడుతావు, కాపాడాలి అంతే. డాక్టర్ గారు 10 నిమిషాలు పాపం తీసుకుని బయలుదేరుతున్నాం. ఐఎమ్ సారీ, మీ నాన్నగారు చనిపోయారు. రే నిన్ను వదలురా. ఎవరికి ఏ హాని చేయని అన్నయ్య ప్రాణాల మీదకి తెచ్చింది ఎవర్రా? ఇంకెవరు? ఇదిగో ఈ మహాతల్లే. అంత అబద్ధం. కావాలంటే అంకుల్ ప్రాణాలు తీయాలని తను తరుముతుంటే వీడియో తీసి సంజయ్కి పంపించాను. సంజయ్ చూపించు. ఆ వీడియో చూస్తే ఎవరు చంపాలని చూశారో మీకే అర్థమవుతుంది. సంజయ్ చూపించు. మనుషుల నుంచి అంకుల్ని నేను కాపాడి వెళ్ళిపోమంటుంటే తీసిన వీడియో అది. ఎంత రాక్షసివే! కళ్ళ ముందు అంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావా? ఆ వయసులో పసిపిట్టి ప్రాణాలు కాపాడుకోవాలని అలా పరిగెడుతుంటే వెంటపడి తరుముతున్నావే, నువ్వు అసలు మనిషివేనా? అయ్యో నిజంగా నాకు తెలియదాంటీ. అంకుల్ని కాపాడాలనుకుంది నేను, చంపాలనుకుంది ఇది. నోరు ముయ్యవే. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఎన్ని అబద్ధాలు చెప్పావే, అసలు నీ బతికే ఓ అబద్ధం. ఒక్కసారైనా నీలా నువ్వు బ్రతికవా? నా కూతుర్ని చంపేసి అదేదో అనుకోకుండా జరిగిపోయింది, దానికి నాకు ఏ సంబంధం లేదని మమ్మల్ని నమ్మించావు. చేసింది చాలక సంజయ్కి భార్యనవుతాను, పాపకి తల్లినవుతాను అంటూ పెళ్లి దాకా తీసుకొచ్చి చివరి నిమిషంలో అందరినీ మోసం చేసి వెళ్లిపోయావు. నీకు దాంతో కూడా తృప్తి కలగక సంజయ్ వచ్చింది నా ద్వారానే వచ్చింది అంటూ నంగనాచి కబుర్లు చెప్పి మళ్ళీ ఇంటికొచ్చావు. ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేశావు. నీకన్నా శాడిస్టులు నయమే. 1-2 సార్లకి సద్దు మణుగుతారు. నీలాగా నా అనుకున్న వాళ్ళనే పొట్టను పెట్టుకోరు. ఆంటీ నన్ను నమ్మండి. తండ్రి లాంటి అంకుల్ని నేనెందుకు చంపాలని చూస్తాను? అమ్మలాంటి మీకు అబద్ధం ఎందుకు చెప్తాను? ఇంకేమీ మాట్లాడుకో. అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. పోవే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కళ్ళ ముందు కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఆంటీ మీరందరూ నేనేం చెప్పినా నమ్మట్లేదు కదా. అంకుల్ని కళ్ళు తెరవనివ్వండి, ఆయన చెప్తారు.
ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలుస్తుంది. ఆయన కళ్ళు తెరిచాక కారణం నువ్వని తెలియాలి. ఎవరో కాదే, నేనే నిన్ను చంపేస్తాను. డాక్టర్, ఎస్, ఆయన కండిషన్ ఎలా ఉంది? కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. చాలా బ్లడ్ పోయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం. కంగారు పడకండి. విల్ డూ అవర్ బెస్ట్. రేఖ, బాధపడకు రేఖ. అన్నయ్యకేం కాదు. మనమందరం ఇక్కడే ఉన్నాంగా. ఎవ్వరికి ఏ అన్యాయం చేయని మనకి ఆ భగవంతుడు కూడా అన్యాయం చేయలేరేక. అవునరా, ఇంతకీ పాపేది? ఇక్కడ మేమంతా ఉన్నాగా. నువ్వు పాప సంగతి చూడు. అది ఎక్కడుందో ఎలా ఉందో. మమ్మీ, మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. ఎక్కడున్నా మమ్మీ? మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. మమ్మీ, 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 ఆకలేస్తుంది మమ్మీ. భయంగా ఉంది మమ్మీ. ఎక్కడున్నా మమ్మీ? మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. త్వరగా రా మమ్మీ. ఎక్కడున్నా మమ్మీ? మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. ఎక్కడున్నా మమ్మీ? త్వరగా రా మమ్మీ. మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. ఎక్కడున్నా మమ్మీ? మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ. ఆకలేస్తుంది మమ్మీ. మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ.
అయ్యో నాన్న, నన్ను క్షమించు నాన్న. బ్రతికించుకునే అవకాశం ఉండి కూడా నేను నిన్ను బ్రతికించుకోలేకపోయాను. కన్న కూతురిగా నీ రుణం తీర్చుకోలేని చేతగాలి కూతుర్ని. నన్ను క్షమించు నాన్న. జరిగిన దాని గురించి బాధపడే ప్రయోజనం లేదు. జరగాల్సింది చూడు. ఇది నా చేతగాని తనం వల్లే జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పాపం తీసుకొచ్చి మా నాన్నను బ్రతికించుకోలేకపోయాను. మన ప్రయత్నం మనం చేసాం. ఎప్పటికప్పుడు ఆ శిరీష అడ్డం పడటం వల్లే మీ నాన్న చనిపోయాడు. లేదంటే ఈ పాటికి మీ నాన్నని బతికించుకుని ఉండేవాళ్ళం. అవును, మా నాన్న చనిపోలేదు. ఆ శిరీషే అదే మా నాన్నని చంపేసింది. అదే మా నాన్న నాకు శాశ్వతంగా దూరం చేసింది. మన ప్రతి ప్రయత్నానికి అడ్డం పడి మా నాన్నని కాపాడుకునే అవకాశం లేకుండా చేసింది. వదలను, ఆ శిరీషని వదలను. మా నాన్న నేను బతికించుకోలేకపోయినా దాన్ని చంపి దాని చావుతో అయినా మా నాన్నకి ఆత్మశాంతి కలిగిస్తా. ఇప్పటి వరకు మా నాన్నని బతికించుకోవడం కోసం కష్టపడ్డాను. ఈ క్షణం నుంచి దాని చావు కోసం కష్టపడతాను. చనిపోయే క్షణం వరకు మా నాన్న ఎంత నరకం అనుభవించి చనిపోయాడో అంతకి అంత అది అనుభవించేలా చేసి చంపుతాను. వదలను, దాన్ని మాత్రం వదలను. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ శిరీష గురించి కాదు,
అంతకన్నా ముఖ్యమైన విషయం మరొకటుందని నువ్వు మర్చిపోతున్నావు. హాస్పిటల్లో వీటన్నిటికన్నా పెద్ద సమస్య రఘు రూపంలో నీకోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడక్కడ అతను ప్రాణాలతో బయటపడి నిజం చెప్పాడు అంటే నువ్వు శిరీషను చంపటం కాదు, అందరూ కలిసి మనల్ని చంపుతారు. ఆ ముసలోడు బతికాడు అంటే మనం చచ్చినట్టే. ఆ విషయం మర్చిపోకు. లేదు, అతను బ్రతకూడదు. అతను నోరు తెరిచాడు అంటే నేను సంజయ్తో కోరుకున్న జీవితం నాకుండదు. నేను సంజయ్కి దూరం కాకూడదు. సంజయ్కి నాకున్న ప్రేమకి నమ్మకానికి దూరం కాకూడదు. అప్పుడు ఆ ముసలోడు బతకూడదు. బ్రతకడు, బ్రతకనివ్వను. డాక్టర్ గారు, మా అన్నయ్యకి ఎలా ఉందండి? కండిషన్ కొద్ది కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడే రిపోర్ట్ చూసి వస్తున్నాను. త్వరలోనే కోలుకునే అవకాశం ఉంది. భయపడవలసిన అవసరం లేదు. మీరు చాలా అదృష్టవంతులు. కత్తిపోటు అంత డీప్గా దిగినా లక్కీగా పేగులు కట్టవలేదు. దాంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇప్పుడక్కడ అతను ప్రాణాలతో బయటపడి నిజం చెప్పాడు అంటే నువ్వు శిరీషను చంపటం కాదు, అందరూ కలిసి మనల్ని చంపుతారు. సిక్స్ మంత్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తికున్న పాయిజన్ ఇంకా బ్లడ్లోనే ఉంది. ఆ పాయిజన్ ఎఫెక్ట్ తగ్గే వరకు మందులు జాగ్రత్తగా వాడండి. ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయించుకోవాలి. ఉంటానండి. అలాగే రావద్దునా?